జై యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సువర్ణ భారతి జూనియర్ కళాశాలలో జై యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం పరిపాలిక చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా, ఆయన కుమారుడు కిఫాయతుల్లా, సమాజ సేవకులు ఉమర్ షారుక్, రాష్ట్ర జై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి పాత్రికేయులు నిజాన్ని నిర్భయంగా 4వ స్తంభం లాంటి వారధిలా పనిచేయాలని సూచించారు. అనంతరం చేసిన అధికారులకు యూనియన్ ఆధ్వర్యంలో మెమోంటో జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుండి జై యూనియన్ సభ్యులు, విలేకరులు, హిందూపురం నియోజకవర్గం యూట్యూబ్ చిన్న పత్రికల రిపోర్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ బాధలు విన్నా, మీ గురించి అన్నీ తెలుసుకున్నా, రాబోయే దినాల్లో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మీరు రండి, నాకు డిస్కస్ చేయండి, తప్పనిసరిగా నెరవేర్చాలని మీరే హామీ ఇస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పాలి. ఏమంటే మీరు కష్టపడితేనే మాత్రం ఫలితం దక్కుతుంది. ఎవరో ఏదో చేస్తాడని ఏదో ఆశిస్తామంటే మీకు ఫలితం దక్కదు. దానికోసం కష్టపడి ముందుకు పోండి. మీ అంత మీరు గుర్తింపు తెచ్చుకోండి. మీకు గుర్తింపు మాట వాళ్ళ దగ్గర పొందుతారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ధన్యవాదాలు. కిఫాయతుల్లా గారికి వైఎస్ పూలదండ మున్సిపల్ చైర్మన్ సత్యమేరి గారు రాజమ్మ గారికి ఇలా వివిధ రకాల కొన్ని సమాజంలో లేదా మున్సిపల్ కార్పొరేషన్లో లేదా భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతులను పొంది వాటిని ప్రసారాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా మన యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు కూడా న్యూస్ని ప్రసారం చేసే సామాజిక మాధ్యమాలైనటువంటి యూట్యూబ్ లేదా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ఇలాంటి వాటిని ఉపయోగించేటప్పుడు కూడా నేను కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా లోకల్లో ఉన్న అంటే ఇప్పుడు లోకల్ అంటే మీ అందరూ తెలిసిందే ఈ సేవ ద్వారా కూడా మనం వివిధ రకాల డాక్యుమెంట్స్ అని పొందవచ్చు. అది పంచాయతీ ద్వారా అయినా కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ ద్వారా అయినా కావచ్చు, మున్సిపల్ ద్వారా అయినా కావచ్చు, జిల్లా కార్యాలయం ద్వారా కావచ్చు. అంటే ఏ పరిధిలో అయినా సరే ఆ నియమావళిని ఉల్లంఘించకుండా నా వార్తలను ప్రసారం చేస్తాను అని వాళ్ళకి తెలియజేసి మాత్రమే మన వార్తలు చేయాలి. సో దానిలో భాగంగా మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా పొందాల్సింది లేబర్ సర్టిఫికేట్. దీనిని ఫార్మ్ సి అనేది అంటారు. ఈ లేబర్ సర్టిఫికేట్ అనేది ఏ రకమైన పాన్ షాప్లో చూసినా, మెడికల్ షాప్లో చూసినా, బట్టల షాప్లో చూసినా, చెప్పుల షాప్లో చూసినా, పెట్రోల్ ఎక్కడ చూడు వాణిజ్య కార్యకలాపాలు చేసే ప్రతి ఒక్క దగ్గర చూసినా లేబర్ సర్టిఫికేట్ ఫార్మ్ సి కనబడుతుంది. కారణం ఏంటంటే ఆ సంస్థ యందు ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా, ఐదురైనా
స్వీపర్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, వాచ్మెన్ అయినా ఇదంతా. కాబట్టి నా సంస్థ తరఫున అతను చేస్తాడు. ఏది జరిగినా బాధ్యతాయుతంగా అతను వ్యవహరించిన దానికి పూర్తి బాధ్యతని నేను అని ధృవీకరించి అతను మెడలో వేసేది ఒక ధృవీకరణ కార్డు, ఐడెంటిటీ కార్డు అని అంటాం. ఆ ఐడెంటిటీ కార్డుని మనం ఇవ్వనందుకు ఆ కనీస అర్హత పొందడానికి మనం ఫస్ట్ మొట్టమొదటి అందాల్సింది లేబర్ సర్టిఫికేట్. లేబర్ సర్టిఫికేట్ అంటే నరసింహులు గారికి, రాష్ట్ర అధ్యక్షులు యూట్యూబర్స్ కోసం పోరాటంగా ఉన్నానంటూ యూట్యూబర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా మన హిందూపూర్లో ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహాదాతైనటువంటి వినాయకుల్లా గారు, మా ప్రియ మిత్రుడు, మరి రాష్ట్ర ముస్లిం నగారా అధ్యక్షులు టిప్పు ఖాన్ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక రక్తదానాలు చేస్తూ అనేక మందికి ఆదర్శించినటువంటి ఉమర్ ఫరూక్ ఖాన్ గారికి, సామాజిక సేవకులైనటువంటి అశోక్ గారికి నాకు నమస్కారాలు. వేదిక ఉన్నటువంటి మన యూట్యూబర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఏ రాజకీయ నాయకుడు పర్సన్ కావాలన్నా, ఒక సెలబ్రిటీ స్థాయి రావాలన్నా, ఆ స్థాయి వాళ్ళ కష్టం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని కూడా గుర్తించి ఆ కష్టం 10 మందికి తెలియజేసి 1000 మంది తెలియజేసి ఆ కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చేది మాత్రము మీడియా అని కూడా విషయం తెలియజేస్తాం. మీడియా పాత్ర అమోఘం, అద్భుతంగా ఉంటుంది. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుంటారు. అనేక సమస్యలే ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య తెలియజేస్తాం. ఒక చైతన్యం రగిలిస్తాం. అనేక వార్తలు సంచలనమైనటువంటి, వినూత్నమైనటువంటి విశాల దృక్పథంతో అందిస్తూనే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మీడియా అనేది చాలా చాలా పాపులర్గా ఉంది. సోషల్ మీడియా అనే విధంగా విపరీతమైన ప్రచారాలకు వచ్చింది. గతాన్ని గురించి ఒకసారి ఇప్పుడు మనం చూస్తే, ఒకప్పుడు ఇంపార్టెంట్ 4-5 పత్రికలు మాత్రం ఉండేవి. 5-6 మంది వయసు అయిపోయినందుకు ఇదే బాగా